పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ దినం మనం విశ్వాసాన్ని పెంపొందించే అనుదిన వాక్యాన్ని ఒక్కసారి ధ్యానించుకుందాము. ఎడారిలో సెలయేర్లు అనే అంశము. గతించిన కాలంలో దేవుడు ధర్మశాస్త్రం అనే శిక్షకుని క్రింద మనిషిని ఉంచి దాని ద్వారా విశ్వాసానికి దారి సిద్ధపరిచాడు. ఎందుకంటే ధర్మశాస్త్రం మూలంగా మనిషి దేవుని న్యాయ విధిని తెలుసుకుంటాడు. దాని మూలంగా తన నిస్సహాయతను గ్రహిస్తాడు. ఆ తర్వాతే దేవుడు చూపిన విశ్వాస మార్గాన్ని సంతోషంగా అనుసరించగలడు. దేవుడు ఇప్పటికీ మనలను విశ్వాసంలోనే బంధిస్తూ ఉన్నారు. మన మనస్తత్వాలు, పరిస్థితులు, పరీక్షలు, నిరాశలు ఇవన్నీ మనలను నలుమూలల నుండి కట్టివేసి విడిపించుకోవటానికి ఏకైక మార్గమైన విశ్వాస మార్గం వైపుకు మనలను మళ్ళేలా చేస్తూ ఉన్నవి. మోషే మొదట్లో తన స్వశక్తి చేత అధికారాన్ని, హింసని ప్రయోగించి తన ప్రజలను విమోచించాలని చూశాడు. దేవుడు అతన్ని 40 సంవత్సరాలు అరణ్య ప్రదేశంలో బంధించి ఉంచాడు. అప్పుడే మోషే దైవ కార్యాలు చేయటానికి సమర్థుడయ్యాడు. పరిశుద్ధాత్మ పౌలు శిలాసులను ఐరోపాలో సువార్తలు చెప్పమని ఆదేశించాడు. వాళ్ళు ఫిలిప్పికి చేరుకున్నారు. కొరడా దెబ్బలు తిన్నారు, చెరసాల పాలయ్యారు, బొండ కొయ్యతో బందీలయ్యారు. కారు చీకటిలో ఆయనకు స్తుతి గీతాలు పాడారు. దేవుడు వారిని విడిపించారు. యోహానును పద్మసు ద్వీపానికి ప్రవాసం పంపించేశారు. విశ్వాసంతో అతడు బందీ అయ్యాడు. అలాంటి బంధకాలు లేకుంటే అతడు దేవుని మహిమాన్వితమైన ధర్మశాసనాలను చూసేవాడు కాదేమో. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మరి మనం కష్టకాలంలో ఉన్నామా? ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము? ఈ యొక్క వాక్యాలన్నీ కూడా బైబిల్ గ్రంథం నుంచి ధర్మశాస్త్రము ప్రకారముగా గలతీలకు రాయబడినటువంటి లేఖలో 3వ అధ్యాయంలో 23వ వచనంలో మనం చూస్తూ ఉన్నాము. కనుక సాధారణ పరిస్థితుల్లో కనిపించని దీవెనలు, సహాయము, దేవుని నడిపింపు మనకి ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటవి.